అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మెటీరియల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మళ్ళీ మీ ముందుకు ఒకసారి వచ్చాను. ఎందుకంటే ఇక దగ్గరకు వస్తుంది కదా! అలా అని. నాకు తెలిసి ఒక 4, 5 డేస్‌లో రిలీజ్ అవ్వచ్చేమో. అయితే విషయం ఏంటంటే ఈ ఇంకొక మంచి విషయం గూడా. ఏదైతే ఈ నా యూట్యూబ్ ఛానెల్ ఉందో దాన్ని యాక్టివ్ చేస్తున్నాను. అంటే నాకు తెలిసిన ఒక 2, 3 ఛానెల్స్ కూడా ఉన్నాయనుకోండి. నా క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవి కూడా ఉన్నాయి. సో, అందులో గూడా దీని ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మెటీరియల్‌కి సంబంధించిన ఏ క్లాస్ అయినా సరే, ఏదైనా డౌట్ అయినా సరే, ఏదైనా సరే, దానికి సంబంధించిన వీడియోస్ నేను షూట్ చేస్తాను. అండ్ నేను అప్‌లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. కాబట్టి అవి అవి గనుక చూసారనుకోండి అవి చాలా హెల్ప్ అవుతాయి. నేను పర్సనల్‌గా రాసి, పర్సనల్‌గా వచ్చి, పర్సనల్‌గా కలిసి, పర్సనల్‌గా డౌట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఏం లేదనుకోండి. ఆటోమేటిక్‌గా మీరు నాకు ఒకవేళ మెసేజ్ చేసినా, ఎవరైనా కాల్ చేసినా, నా నంబర్ తెలియడం పెద్ద విషయం కాదండి. గూగుల్‌లో నా నేమ్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఫేస్‌బుక్‌లోనైనా నా నంబర్ ఉంటుంది. నా నంబర్ పెద్దగా కష్టమేమి ఉండదు. కర్ణాటి అశోక్ చక్రవర్తి అని టైప్ చేయండి మీకొచ్చేస్తుంది. డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులోనే ఇంకోటి మన మెటీరియల్ స్పెషాలిటీ మాత్రం చెప్తున్నాను గదా! అన్నెసెసరీ టాపిక్స్‌ని నేనెక్కడ కూడా టచ్ చేయలేదు. మీ అందరికీ కూడా తెలుసు. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కావాల్సింది సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే. అంతే. ఆ సెంటెన్స్‌లో ఉన్న నౌన్స్ ఎన్ని, ప్రొనౌన్స్ ఎన్ని, అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలు, తర్వాత ఫ్రేజు, క్లాజు, సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు, తర్వాత ఏంటి ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, ఆ తర్వాత ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్, ఇవన్నీ అవసరం ఉండవండి ఇవన్నీ. సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేస్తామన్నది మాత్రమే తెలియాలి. అది మీ అందరికీ కూడా తెలుసు. తెలియదని కాదు. తెలియదని కాదు. నేను చెప్తున్నది ఏంటి అంటే ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి. అవన్నీ ఇంపార్టెంట్ ఉండవు. ఇప్పుడు జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్‌కెళ్ళామనుకోండి. జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్‌కెళ్తే ఏమవుతది? అక్కడికెళ్తే అక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ. అండ్ వన్ మోర్ థింగ్ అనుకుందాం. ఒకవేళ అంతా కంప్లీట్‌గా అటెండ్ అయిపోయి క్లాసెస్ అంతా అటెండ్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి. ఎవరు యూజ్ చేస్తారండి అవన్నీ రియల్ లైఫ్‌లో? ఏదైనా బ్యాంక్‌కెళ్తే ఏదైనా అఫీషియల్ లెటర్‌లో చూసారా మీరు ఇవన్నీ గూడా? చూసారా? ఒకసారి చెప్పండి మీరు. మీకు తెలుసు అది. ఒకవేళ పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఐఏఎస్‌నే తీసుకోండి లేదా ఐపీఎస్‌నే తీసుకోండి. ఆర్ దే యూజింగ్ ఆల్ దీస్ ఇడియమ్స్, ఫ్రేజెస్, క్లాజెస్? What is the class, sir? When you are interviewing them, you just ask them, sir, what is that class? Is that subordinate class or is that main class? Or what is phrase? What is subjective? What is predicative? And how many kinds of nouns there? How many kinds of pronouns there? What is this pronoun and what is that pronoun? సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఒకే వర్డ్‌కి కూడా 3, 4 నేమ్స్ ఉంటాయి. ఒకరొక నేమ్ అంటే ఒకరొక నేమ్ అంటారు. నేను చెప్పేది ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఈజీ. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈజియర్ దాన్ రిటన్ ఇంగ్లీష్, కాంపిటీటివ్ ఇంగ్లీష్, జాబ్ ఓరియెంటెడ్ కోర్స్ అంటాం కదా! దానికంటే ఈజీ అనమాట ఇది. అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అని నేను అనడం లేదు. సరే నా మెటీరియల్ చూడండి. మెటీరియల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందంటే అవి చూసి మీరు ఎవరికైనా స్టూడెంట్‌కి లెర్నర్ ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ స్టూడెంట్. ఎవ్రీవన్ ఈస్ ఎ లెర్నర్. ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఎ లెర్నర్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఆ బుక్ కనుక ఇచ్చేసి అందులో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా రిపీటెడ్లీ చదువుకోమనండి. ఎంత హెల్ప్ అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా ఏమైనా డౌట్ వచ్చింది, దే విల్ ఆస్క్ యూ దట్ డౌట్ అండ్ యూ కెన్ క్లారిఫై దట్ డౌట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ కాంట్ క్లారిఫై దట్ డౌట్. యూ క్యాన్ క్లారిఫై. ఆఫ్‌కోర్స్ దానికి సంబంధించిన వీడియోస్ నేను ఇదిగోండి ఇక్కడ ఇదే వైట్ బోర్డ్ మీద చేస్తాను. నా దగ్గర అయితే డిజిటల్ బోర్డ్ అయితే లేదు. అండ్ సేమ్ థింగ్ చూడండి ఇక్కడే నేను చేస్తాను. ఇక్కడే నేను వీడియో చేస్తాను. చేసి అది పోస్ట్ చేస్తాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూసేసి అనుకున్నారనుకోండి, సార్ ఏంటి సార్ మీ దానికి ఎక్కువగా మరి వ్యూస్ అవి ఇవి లేవు కదా! అంటే వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, మరి లైక్స్ లేవు అంటే వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ కోసం చేయడం కాదండి అది యాక్చువల్‌గా. ఎవరో ఛానల్ వాళ్ళు నన్ను పిలిచారు. ఒక 2 ఛానెల్స్ అలాగే పిలిచారనుకోండి. నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకంట నా వల్ల వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేది చూసుకుంటున్నాను. యాక్చువల్‌గా చూడండి మీడియా వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడానికి ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అందరూ కూడా డబ్బుల కోసం. ఇప్పుడు నేనొస్తే వాళ్ళకి నా వల్ల డబ్బులు రావాలి. అంతే. నా వీడియోస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళేమైనా పోస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు. వాళ్ళు వీడియోస్ షూట్ చేసి కూడా పోస్ట్ ఎందుకు చేయడం లేదంటే పోస్ట్ చేయకపోతే అది వాళ్ళ లాస్. నా లాస్ కాదది.
ఎవరైనా ఒకవేళ వాళ్ళకు అసలు ఒక ఛానల్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ చేయడం రావడం లేదు. అలా. ఎక్కడైనా ఇప్పటికి కూడా నేను ఏమన్నా అన్ని విషయాలు చెప్పానా? అసలైన ఇంటర్వ్యూస్ అయ్యాయా? లేదండి. అవ్వలేదు. నేను గ్యారంటీగా చెప్తున్నా. నా నుండే చాలా విషయాలొస్తాయి. నా నుండే చాలా విషయాలొస్తాయి. అండ్ ఇది ఇలా అంతా ఉంటుంది గదా! అని చెప్పి మీరు అనుకోరు. కొత్త విషయాలనమాట. ఇలా గూడా ఉంటదా అనుకుంటా. అటువంటి విషయాలు